బిగ్ బాస్ సీజన్ 8లో ఆఖరి మెగా చీఫ్ కోసం టాస్క్లను అయితే సిద్ధం చేశారు బిగ్ బాస్. ఇక ఆ టాస్క్లు ఏంటి, బిగ్ బాస్ ఏం చెప్పారన్నది తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక బిగ్ బాస్ నిర్వహించే ఆఖరి మెగా చీఫ్ పోటీలలో పోటీదారులందరూ కూడా గట్టిగా ఆడాలని బిగ్ బాస్ అయితే ఆకాంక్షించారు. ఇక బిగ్ బాస్ పెట్టే వివిధ టాస్కుల్లో తమ సత్తాని చూపించి పాయింట్స్లో ఎక్కువ పాయింట్స్ గెలిచి టేబుల్లో టాప్గా నిలవాల్సి ఉంటుందని చెప్పుకొస్తారు బిగ్ బాస్. అలా టాప్లో నిలిచిన పోటీదారులే ఈ వారం మెగా చీఫ్ అని తెలియజేస్తారు బిగ్ బాస్. సమయానుసారం బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరి పాయింట్స్ అయితే తక్కువగా ఉంటాయో వారు మెగా చీఫ్ కంటెండర్ రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని సెలవిస్తారు. ఇక ఈ సందర్భంగా పోటీదారులు మెగా చీఫ్ అవడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి టాస్క్ పట్టు వదలని విక్రమార్కులని బిగ్ బాస్ అయితే సెలవిస్తారు. ఇక ఈ టాస్క్లో పట్టు వదలకుండా ఒక రంగు ప్లాట్ఫామ్ మీద తాడు పట్టుకుని నిలబడడం చేయాల్సి ఉంటుందని చెప్తారు. ముందుగా నేలని తాకిన సభ్యులు చివరి స్థానంలో నిలిచి తక్కువ పాయింట్స్ పొందుతారని, చివరి వరకు ప్లాట్ఫామ్పై నిల్చుని ఉన్న సభ్యులు మొదటి స్థానంలో నిలిచి ఎక్కువ పాయింట్స్ పొందుతారని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు. సంచాలక్ డైల్స్ని రోల్ చేసిన ప్రతిసారి డైస్ పైన ఏ రంగు వస్తుందో ఆ రంగు ప్లాట్ఫామ్లో నుంచి తనకు నచ్చిన ఒక ప్లాట్ఫామ్లోకి తన వైపుకి లాక్కోవాల్సి ఉంటుందని సెలవిస్తారు. ఇలా చివరి వరకు నేలను తాకకుండా ఆడుతూ డైస్ రోల్ చేస్తున్నప్పుడు వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్లాల్సి ఉంటుంది. గౌతమ్ ఈ టాస్క్కి సంచాలకుగా వ్యవహరించాల్సి ఉంటుందని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు. ఇక ఇందులో చివరగా నేలపై కాలు పెట్టిన వాళ్ళకి 50 పాయింట్లు, 4వ స్థానంలో కాలు పెట్టిన వాళ్ళకి 40 పాయింట్లు, థర్డ్ ప్లేస్లో కింద కాలు పెట్టిన వాళ్ళకి 30 పాయింట్లు, సెకండ్ ప్లేస్లో ముగించిన వాళ్ళకి 20 పాయింట్స్, అలానే ఫస్ట్ ప్లేస్లో ముగించిన వాళ్ళకి 10 పాయింట్స్ అని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు. అలా ప్రతి టాస్క్ తర్వాత ఎవరైతే పాయింట్స్ టేబుల్లో చివరిగా ఉంటారో వాళ్ళు రేస్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుందని తెలియజేస్తారు.